లైఫ్స్ కలుస్తాయా గలవా అవి తెలియదు. కరెంట్ టాపిక్స్ మీద చేస్తూ ఉండాలా 2-3 మినిట్స్. ఎవరు చూస్తారండి అంత సీరియస్ టాపిక్స్ చేస్తే దాంట్లో? ఏదైనా సాంగ్స్ పాడడం చేస్తా, పల్లవి, దాని డీటెయిల్స్ అన్నీ చెప్తా. సాంగ్స్ అంటే ఈజీ, మరి కరెంట్ టాపిక్స్ అంటే అది సీరియస్ అయిపోతుంది కదా, అందుకు మేబీ చూడొచ్చు చూడకపోవచ్చు. కాబట్టి సాంగ్స్ డీటెయిల్స్ చెప్పుకుంటూ ఆ సాంగ్ పాడడం. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద చెప్తూ ఉండాలి. ఏదైనా కూడా 2-3 మినిట్స్ మించకూడదు, ఎవరు చూడరు కదా. అది అవునవును నిజమే. ఇంకా చెప్పండి. లైవ్ చూస్తున్న వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివి కామెడీ యూట్యూబ్ ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చింది అంటే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే దివి కామెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాంగ్స్ కూడా సంక్రాంతి సాంగ్స్ హిట్ అయిందిగా, అలాంటి సాంగ్స్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద సెన్స్, నేను పాడబోయే పాట ఏ మూవీలోది, సంగీతం ఎవరు రచించింది, సాహిత్యం ఎవరు, ఏ ఇయర్లో విడుదలైంది, అట్లా అంతే. ఆ సాంగ్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చెయ్యమన్నమాట, ఆ సాంగ్ డీటెయిల్స్ చెప్తాము, అదే విషయం. ట్రై చేస్తా మెల్లిగా. కోకొల్లల సాంగ్స్ ఉన్నాయి కదా, నాకు ఇష్టమైన సాంగ్స్ ఏవైనా పాడుతూ ఉంటా, 2-3 మినిట్స్ దాటకుండా, 2-3 మినిట్స్ దాటకుండా చేస్తా. అదే ఇక మెల్లగా లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండాలి. చేస్తుంటే మేబీ చూసే అవకాశాలు ఉంటాయి కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా అట్లా. అంత టైం జనాలకు ఉండదు మేడం. ఓకే అన్ని డీటెయిల్స్ వినే అది కూడా ఉండదా? ఓ మై గాడ్, అవునా? అంటే ఇప్పుడు నేను సాంగ్ పాడబోతున్నాను అనే సంగతి అయితే తెలుస్తుంది కదా, నేను సాంగ్ డీటెయిల్స్ చెప్తుంటే కొంచెం ఫాస్ట్ చేసి ముందరికి అనన్నా చూస్తారు అని నా ఉద్దేశం. ఎందుకంటే సాంగ్ డీటెయిల్స్ ఉంటే ఎప్పటికైనా మంచిదే కదా అన్నట్లు. సాంగ్ డీటెయిల్స్ ఉంటే ఎప్పటికైనా మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు. అవసరం లేదా? సాంగ్ డీటెయిల్స్ కూడా అవసరం లేదా? అయితే పాడిన తర్వాత పాట పాడేసిన తర్వాత సాంగ్ డీటెయిల్స్ చెప్పనా? పాట పాడేసిన తర్వాత లాస్ట్కి చెప్తా, వినాలనుకునే వాళ్ళు వింటారు, లేని వాళ్ళు స్కిప్ చేస్తారు కదా. స్టార్టింగ్లో అయితే పాట పాడేస్తా. ఎట్లుంటుంది అంటారు? బాగుంటుందా?